ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. పేతురు భక్తుడు ఈ మాటను ఒకరినొకరు ప్రేమించుడి, మిక్కుటమైన ప్రేమతో ప్రేమించుడి అనే మాట నొక్కి ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన అనేక మార్లు ఆ ప్రభు యొక్క ప్రేమను ధిక్కరించి వెళ్ళిపోయినవాడు. కానీ ఎప్పుడైతే ఆయన ఒక అపారమైన ప్రేమను రుచి చూశాడో, మరలా తిరిగి వచ్చుటకు ప్రభు తరుణం ఇచ్చాడు. కాబట్టి ఆయన విశ్వాసులకు, మన వంటి వారికి ఈ మాట హెచ్చరించి చెప్తున్నాడు. ఏమనంటే, ఒకరినొకరు ప్రేమించుడి, మిక్కుటమైన ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుడి అని. అయితే మనం కూడా అనేక మార్లు ఈ యొక్క ప్రేమను మరచి మత్సరపడుతూ మన గురించి మనమే ఎక్కువగా ఆలోచించుకుంటూ ఇతరులను ప్రేమించలేని స్థితిలో ఉంటాం. మన యొక్క ప్రవర్తన ఎంతవరకు దిగజారుతుందంటే, ఎదుటివారిలో లోపమే ఎంచుతూ ఉంటాం, వారి వైఫల్యాల గురించి ఆలోచిస్తూ ఉంటాం, వారు మన ఎడల చేసిన ద్వేషము కుట్ర గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఆ రక్షకుడే మన వంటి వారిని ప్రేమించాడు. మనం ఏమాత్రం మంచివారం కాదు, నీతిమంతులం కాదు అని చూసి కూడా ఆయన మనల్ని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. మన రక్షకుడే ప్రేమించినప్పుడు మనం ఎంతటి వారు. మనం కూడా ఒకరి ఎడల ఒకరం ప్రేమ చూపిద్దాం. ఎట్టి ప్రేమ అంటే ఆ దోషంలను ఎంచేది కాదు, వైఫల్యాలను ఎంచేది కాదు, లోపములను ఎంచి చూపించేది కాదు. కానీ సమయమందు అసమయమందు వారి గురించి, వారికి ఆతిథ్యం ఇచ్చే విషయంలో మనం వెనుకాడక, వారికి ఉపచారం చేసే విషయంలో మనం వెనుకాడక, వారిని ఓదార్చే విషయంలో మనం వెనుకాడక, అట్టి గొప్ప ప్రభు యొక్క ప్రేమను మనం కనుపరిస్తే, ఏ అడ్డుగోడలైతే మనం నిర్మించుకున్నామో, చిన్న ద్వేషం తల్లిదండ్రుల నుంచి మొదలై తరతరాల వరకు కొనసాగుతుంది, వంశపారపర్యంగా ద్వేషం నిలబడిపోతుంది. అటు ద్వేషాన్ని ప్రభు యొక్క ప్రేమతో పడగొట్టుదాం. ఆ యొక్క ప్రేమను మనం రుచి చూస్తేనే అట్టి ప్రేమను మనం చూపించగలం. గనుక ఆ ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. నీవు నీ ఎడల ఉన్నవారిని, నీ ఎడల కపటంగా ఉన్నవారిని, నీ ఎడల ద్వేషం చూపగలిగిన వారిని నీవు కూడా అదే ప్రేమతో ప్రేమించాలని ఇక్కడ పేతురు భక్తుడు మనవి చేస్తున్నాడు. రండి, మనం కూడా ఈ రోజంతట్లో దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క ప్రేమను కనపరచున్నట్లుగా ప్రభు మనకు సహాయపడుగాక. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో దేవా, మిక్కుటమైన ప్రేమతో ప్రేమించమంటున్నావు దేవా. అటువంటి అలవాట్లు మాకు లేవు. మీరు కనపరచున్నట్లుగా, మీరు ప్రేమించినట్లుగా, మీరు ఎదుటివారి దోషములను ఏ విధంగా అయితే ఎంచలేదో, ఎదుటివారి లోపంలను ఎంచలేదు, మాకు కూడా అటువంటి మనసు, అటువంటి హృదయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.